Namaste, my dear aspirants and unemployees of the Telugu states. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులతో నేను రానున్న 4-5 నిమిషాలు మాట్లాడడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి అభ్యర్థులారా నిరుద్యోగులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. రానున్న 6 నెలల సమయం మీ జీవితాలలో అతి అమూల్యమైనటువంటి సమయం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే మన వాళ్ళు కేవలము ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే ఉద్యోగాలు, లేదంటే టీచర్ ఎప్పుడో ఒకసారి 5 సంవత్సరాలు ఒకసారి టీచర్ ఒకటే ఉద్యోగాలు అనుకుంటున్నారు. కానీ నిజానికి తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి కావచ్చు, ప్రతి అభ్యర్థి కావచ్చు, ప్రతి నెల ఏదో ఒక నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి అనే విషయం వాళ్ళకి తెలియదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ బేస్ నోటిఫికేషన్లు అటు సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి చాలా లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో కొంత ఎడ్యుకేషన్ కొంత అవగాహన ఉంది, కానీ తెలంగాణలో మరీ తక్కువగా అవగాహన ఉంది. మొన్ననే మీరు చూసిరు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది రైల్వేస్, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా. మళ్ళీ ఆ తర్వాత ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 9,000 ఉద్యోగాలు టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకుముందే మొన్ననే ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆగస్టులో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ మళ్ళీ ఉన్నాయి. అంటే త్రూ అవుట్ ఇయర్ మీకు 365 డేస్ ప్రిపరేషన్ అయ్యేటువంటి అవసరం ఉంది. కానీ మన వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మాత్రము వాళ్ళకు అసలు టచ్ కూడా కావట్లేదు ఇట్లా వాళ్ళ బాడీకి, ఎందుకో నాకు తెలియదు. కానీ యాజ్ ఒక సోషల్ యాక్టివిస్ట్గా కావచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా కావచ్చు, నా బాధ్యత ఇది. మీ అందరికీ నేను ఐ హ్యావ్ టు అవేర్ ఆల్ ఆఫ్ యూ దట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ది ఆప్షన్స్ టు గెట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో లక్షలాది ఉద్యోగాలు ఇంకా రానున్న సమయంలో ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి, మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. 10th క్లాస్తో గ్రూప్ డి నోటిఫికేషన్, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్, ఎస్ఎస్సి జీ నోటిఫికేషన్ ఉంది. ఇంటర్తో ఢిల్లీ పోలీస్ ఉంది, తెలంగాణ పోలీస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉంది. డిగ్రీతో ఈ దేశంలో ఉన్న అత్యున్నత ఉద్యోగాలు అన్ని డిగ్రీతో ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, 10th ఇంటర్ డిగ్రీ చదివి వాళ్ళు సమయం వృధా చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా వారికి చెప్పండి, 100% ఈ సంవత్సరంలో ఉద్యోగం సాధించవచ్చు. రైల్వే ఉద్యోగాలు 4-5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోమని మీ పిల్లలకు చెప్పండి. లేదంటే ఇలానే నిరుద్యోగులుగా మిగిలిపోతారు. నిరుద్యోగులుగా మిగిలిపోతే మనకేమవుతుంది లేని అనుకోవద్దు. ఒక చదువుకున్న ఎడ్యుకేట్ ఒకవేళ ఉద్యోగిగా మారకపోతే అది సమాజానికి నష్టం. ఒక చదువుకున్న వ్యక్తి ఉద్యోగిగా మారకపోతే, లైఫ్లో సెటిల్ కాకపోతే రానున్న జనరేషన్స్కి అది చాలా చేటు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో సంఘ విద్రోహులుగా మిగిలిపోయే వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్లకు అవకాశాలు దొరకకపోయినా, వాళ్ళ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోయినా వాళ్ళ జనరేషన్స్ మొత్తం కూడా అంధకారం నెట్టబడతాయి. కాబట్టి దయచేసి సమాజం వారి మీద ఎంతో కొంత వెచ్చించింది సమయం. తల్లిదండ్రులు మీరు పిల్లల్ని చదివించడానికి ఎంతో కొంత కష్టపడ్డారు. ఎప్పుడైతే మీ పిల్లలు చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్న ఆ చదువుకి అర్థం దొరికేది, ఆ అబ్బాయి ఏదో ఒక రకంగా వారు లైఫ్లో సెట్ అయితే. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, 10th ఇంటర్మీడియట్ ఎడ్యుకేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అబ్బాయి ఖచ్చితంగా తెలంగాణ స్టేట్, సెంట్రల్ లేదా తెలంగాణ స్టేట్ ఉద్యోగాలు కావచ్చు, దేశ సెంట్రల్ ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగాలకు మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగానికి అప్లై చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 1 year 6 నెలల నుంచి 1 year లోపు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించుకోవచ్చు. దానికి సంబంధించి రేపు సండే రోజు హైదరాబాద్లో మరియు హన్మకొండలో కూడా హన్మకొండలో మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మండే ఉదయం 9:30కు బ్యాచ్ స్టార్ట్ హన్మకొండలో. రేపు హైదరాబాద్లో రేపు సండే రోజు ఉదయం 10 గంటలకు మేము డెమో పెడతా ఉన్నాం. మీరందరూ కూడా అక్కడ రావచ్చు. నేనుంటా, మా ఫ్యాకల్టీ ఉంటారు. ఒక ఉచిత అవగాహన సదస్సు మీకు అవగాహన కల్పిస్తాం, ఏమేమి ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు ఏంటి అనేది. మండే మార్నింగ్ 10 o'clock నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.